హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే కొంచెం లేట్ అయ్యింది. మేమైతే పార్సల్ తెచ్చుకున్నాం. భోజనం ఫుల్ మీల్స్ వచ్చేసి 60 రూపాయలు. చాలా తక్కువ కదా. కొన్ని హోటల్స్లో అయితే 100, 120, 90 అలా ఉన్నాయి. మేమైతే 2 భోజనాలు తీసుకున్నాం ఫుల్ మీల్స్. నేను ఒకటి, మా మామ ఒకటి. అందులోకి అన్నంలో అయితే కొంచెం మామిడికాయ చట్నీ, మజ్జిగ, సాంబార్, పప్పు, ఈ 4 అయితే ఇచ్చారు. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. మా మామ అప్పుడే ఓపెన్ చేశాడు. మేము రెగ్యులర్గా తినేదైతే ఇదే హోటల్లో. ఈరోజైతే మనం పెట్నికోటకైతే వెళ్తున్నాం. అక్కడ మనం సరుకు అయితే అన్లోడ్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆ దారిలో ఏమేమి ఉన్నాయి, ఏమైనా వింతలు విశేషాలు ఉంటే ఆ దారి గుండా వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు మంగళవారం కదా, బుధవారం ఆవుకుల సంత అనుకుంటా. జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు. ఈ పనిలో చేసే వారాలు కూడా నాకు అర్థమే కావడం లేదు. సండే లేదు, మండే లేదు. ప్రతిరోజు అయితే వర్క్లోకి రావాల్సింది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మన పరిస్థితి అటువంటిది. మా మామ మాత్రం సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి కావాలంటే. ఈ ఊర్లో అయితే మొహరం పండుగ చాలా భారీ ఎత్తులో చేసేటట్లున్నారు. చాలా చోట్ల పీర్లు అయితే ఉన్నాయి. మనమైతే అవుకు దాటేసిపోతున్నాం. ముందు చూద్దాం ఇంకా ఏ ఊర్లో ఉన్నాయో. ఫ్రెండ్స్, మనం అయితే చెర్లపల్లికి దగ్గరలో ఉన్నాము. ఇది ఒకప్పటి ఊరు. ఇగో ఇక్కడ ఉన్న నీరు ఎక్కువ రావడంతో ఆ ఊరు అయితే ధ్వంసం అయిపోయింది. చూస్తున్నారు కదా, పెద్ద సముద్రంలా ఉంది ఇది. దీన్ని ఏమంటారు? ఉప్పెరు అంటారు. అక్కడ మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా. వీళ్ళు ఇక్కడ బోటింగ్ క్లబ్ నడిపేవారు. అయితే కొంతమంది ఇక్కడ చూడడానికి వచ్చి ఒక స్టీమర్లు అయితే ఎక్కి, ఆ స్టీమరు కొంచెం ఏదో డ్యామేజ్ అయ్యి ఏదో మిస్టేక్లో ఏదో జరిగిపోయింది. కానీ అక్కడైతే ఒక మనిషి ప్రాణమే పోయింది. 1 కాదు 2 అంటున్నాడు మామ. 2 అయితే చనిపోయారంట ఆ బోటింగ్లో ప్రయాణం చేస్తూ. కానీ మనం ఎంత సేఫ్గా ఉండాలంటే అంత సేఫ్గా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండి ఇలాంటి ప్లేస్ల దగ్గరికి రావాలి. ఒకటి ప్రయాణంలోనూ, ఒకటి నీళ్ళ ప్రయాణంలోనూ, ఇంకోటి ఆకాశ ప్రయాణంలోనూ. ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం అంటేనే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ ఇల్లు మాత్రం చాలా ధ్వంసం అయిపోయాయి.
ఇండ్లు ఎలా అయితే కూలిపోయి ఉన్నాయో. ఎక్కడ దాకా నీళ్ళు అయితే వచ్చేసాయి చూడండి. ఇదల్లా ఒకప్పుడు చాలా అందమైన ఊరులో ఉండేది. నిజానికి చిన్నప్పుడు నేనైతే ఈ ఊరు పక్కనే రామాపురం అనే ఒక ఊరిలోనే ఉండేవాడిని. ఇక్కడ మేము కూడా వచ్చేవాళ్ళం, ఈ కొండలో తిరిగే వాటిని మేము కూడా. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఊరైతే అసలు చాలా పెద్ద ఎత్తున నీళ్ళు అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడున్న జనాలంతా రామాపురం పొలిమేర దగ్గర చెర్లోపల్లి అనే ఊరు పేరు పెట్టేసుకొని అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే నివాసం ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అదే ఊరు. చూద్దాం ఆ ఊర్లో ఏమున్నాయో. మనమైతే పెట్టుకోట చేరుకున్నాం. ఇదే ఇంకో 1 కిలోమీటర్ వెళ్తే పెట్టుకోట వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే మనం అన్లోడ్ చేయాలి. చేసి ఇంకా మళ్ళీ మా ప్లాంట్ దగ్గరికి అయితే మేము వెళ్ళాలి. మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ రేపు కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము. బాయ్ ఫ్రెండ్స్. మనం పెట్నికోటకు అయితే చేరుకున్నాం. కాకపోతే ఫుల్గా వర్షం పడుతుంది. అసలే కొండ ప్రాంతం చూడండి, వర్షం ఎలా కొమ్మేస్తుందో. మా మామ చూడండి ఎట్లా నవ్వుతున్నాడో. ఓకే ఫ్రెండ్స్, రేపు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్.